సుడిగాలి సుధీర్ 14 సంవత్సరాలు ప్రేమించిన అమ్మాయి నన్ను డిస్టర్బ్ చేయకు అంటూ తన ముఖం మీదే చెప్పిందట. ఈ విషయాన్ని సుడిగాలి సుధీర్ గారు అందరితోని కూడా పంచుకుంటూ చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారనమాట. సో మరి రీసెంట్గా సర్కార్ షోలో మాట్లాడుతున్నప్పుడు సుధీర్ గారికి తన ప్రేమ విషయం అనేది వచ్చిందనమాట. అప్పుడు మాట్లాడుతున్న క్రమంలోనే సుడిగాలి సుధీర్ గారు తన ప్రేమ గురించి చెప్తూ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. తనను చూసిన తర్వాత ప్రేమ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు కూడా ఉండరు. చాలామందికి కూడా వాళ్ళ చిన్ననాటి ప్రేమ అనేది ఒక డ్రీమ్ లాగా ఉండిపోతుంది అనమాట. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క మూమెంట్కి కనెక్ట్ అవుతూ ఉన్నారు. ఈ వీడియోని మళ్ళీ షేర్ చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా సుడిగాలి సుధీర్ అంటే ఒక కమెడియన్ కానీ కాకుండా ఒక హోస్ట్గా కానీ ఒక హీరోగా కానీ ఒక యాక్టర్గా కానీ ప్రతి ఒక్కరికి కూడా చాలా దగ్గరగా ఉండేటటువంటి మనిషి అనమాట. తన జీవితం అనేది ఒక తెరిచిన పుస్తకంలాగా ప్రతి ఒక్కటి కూడా అందరికీ తెలిసిందే. చాలా సందర్భాల్లో తానే షేర్ చేసుకున్నారు. అండ్ తన హైదరాబాద్కి రావడానికి కారణం ఏంటి, ఏ విధంగా వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశారు, ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు, ఎలాంటి స్థితుల నుంచి ఎలాంటి స్థితికి వచ్చారు అనే దాని గురించి ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటారు. అండ్ రీసెంట్గా ఇదే సర్కార్ షోలో మాట్లాడుతున్నప్పుడు ఒకానొక సందర్భంలో హైదరాబాద్కి వచ్చినప్పుడు కనీసం నాకు ఒక్కరోజు కూడా లీవ్ దొరికేది కాదు. ఒకే ఒక్క రోజులో మా ఇంటికి వెళ్ళి అంటే విజయవాడకి వెళ్ళి అక్కడ వాళ్ళని చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేవాడిని. ఆ విధంగా నెలంతా కూడా కష్టపడి పనిచేస్తే 8,000 రూపాయలు మాత్రమే వచ్చేవి అంటూ, అండ్ పోవడానికి సౌకర్యం లేక డబ్బులు సరిపోవేమో అని చెప్పేసి లారీలో వెళ్ళి లారీలో వచ్చేవాడిని అంటూ చాలా అంటే ఎంతో ఎమోషనల్గా షేర్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రేమ గురించి ఒక టాపిక్ వచ్చినప్పుడు తన యొక్క 14 సంవత్సరాల ప్రేమ గురించి చెప్తూ చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారనమాట. అయితే తను చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ లైఫ్ నుంచి కూడా ఒక అమ్మాయిని చాలా ఇష్టంగా ప్రేమించారు. అయితే జాబ్ కోసం అంటూ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది, వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. సో మరి సుడిగాలి సుధీర్ గారు తనకి ఫోన్ చేసి ఎందుకు ఈ విధంగా చేశావు అని చెప్పేసి అడిగినప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు, నేను హ్యాపీగా ఉన్నాను అంటూ ఫోన్ కట్ చేసిందంట. మరి 14 సంవత్సరాలు ప్రేమించుకున్నటువంటి ఆ అమ్మాయి ఆ విధంగా మోసం చేస్తే ఎవరికైనా కూడా ఖచ్చితంగా బాధేస్తుంది. ఆ అమ్మాయి అంత ఈజీగా మర్చిపోయి ఉండొచ్చు, కానీ సుడిగాలి సుధీర్ గారు మాత్రం మర్చిపోలేదు. ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటున్నారు. కానీ ఆ అమ్మాయి అప్పుడు ఆ రోజు ఆ విధంగా చెప్పకపోయి ఉంటే ఇప్పుడు నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు అంటూ దాన్ని కూడా పాజిటివ్గా తీసుకున్నారు, పాజిటివ్ మైండ్గా తీసుకున్నారనమాట. సో అప్పుడు తను ఆ విధంగా వద్దు అని చెప్పేసి డిస్టర్బ్ చేయకని చెప్పేసి చెప్పింది కాబట్టి దాన్ని నేను ఒక లక్ష్యంగా మార్చుకొని దాని యొక్క కసిగా మార్చుకొని ఇప్పుడు ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. సో ఆ విషయంలో తనకు నేను థ్యాంక్స్ చెప్తాను అనే విధంగా కూడా చెప్పారనమాట. సో మరి చాలామంది అయితే ఈ యొక్క స్టోరీ కనెక్ట్ అవుతూ ఉన్నారు. అండ్ ప్రేమించుకున్న వాళ్ళు చాలామంది కూడా ప్రేమించుకొని పెళ్లి చేసుకునేంత వరకు అయితే వెళ్ళరనమాట. సో కొంతమంది అక్కడ ప్రేమ వరకే ఆగిపోతుంటారు. ఇంకొంతమంది కుటుంబ సమస్యలకి తల వంచి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. ఇంకొంతమంది వాళ్ళే ఈ విధంగా మోసం చేసి వెళ్తూ ఉంటారు. చాలా కేసులు ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం. బట్ సుడిగాలి సుధీర్ గారు మాత్రం ఈ విషయం గురించి చెప్తున్నప్పుడు ఎప్పుడూ ఇంత ఎమోషనల్గా మేము చూడలేదు సుడిగాలి సుధీర్ గారిని అంటూ చాలామంది కూడా కామెంట్లు పెడుతూ ఉన్నారు. సో మరి తన యొక్క లైఫ్ స్టోరీ విన్న తర్వాత మీకు ఎలాంటి ఫీల్ కలిగిందనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి.